హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మన్సూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్లో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్లో మనం జాయిన్ అయిన వెంటనే వచ్చేటటువంటి లీనియర్ ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్ ఈ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలం, అసలు దీంట్లో ఉండే యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా పాస్ అవడమే కాకుండా మంచి స్కోరింగ్, హై స్కోరింగ్ అంటే నియర్లీ అబౌట్ 80-90% ఆఫ్ మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవచ్చు, దానికి సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేద్దాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంజనీరింగ్లో ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళు కూడా కోర్ బ్రాంచెస్ అవ్వచ్చు, లేదా ఈసీఈ, సిఎస్సి, ఐటీ ఇలాంటి బ్రాంచెస్, ఏ బ్రాంచెస్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా భయపడే సబ్జెక్టు, చాలామంది టెన్షన్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏదంటే మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్లో వచ్చేటటువంటి మ్యాథమెటిక్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ముందు అసలు మనకి ఈ లీనియర్ ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే ఈ మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి చాప్టర్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది మ్యాట్రిసెస్ ఉంటుంది. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి అండ్ ఐగన్ వెక్టార్స్ అని ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టార్స్ ఉంటుంది. అలాగే థర్డ్ యూనిట్ మొత్తం కూడా క్యాలిక్యులస్ ఉంటుంది. ఫోర్త్ యూనిట్ అనేది పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది. ఇలా ఈ 5 యూనిట్స్లోని మనం ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, ఏ యూనిట్స్ అయితే అసలు పాస్ అవుతామా లేదా మ్యాథమెటిక్స్ అని భయపడే ప్రతి స్టూడెంట్ కూడా కనీసం ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే ఈజీగా మనం పాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక్కసారి మనం షేర్ చేసుకుందాం. ఇప్పుడు యూనిట్ వైజ్గా తీసుకున్నట్టయితే మనకి ప్రతి యూనిట్లో కూడా మనం ఎవరైనా అసలు మ్యాథమెటిక్స్ అంటేనే భయపడి అసలు నేను పాస్ అవుతానా లేదా అని భయపడేటటువంటి బిలో యావరేజ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే ముందుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సినవి 1-2 యూనిట్స్. అంటే ఫస్ట్ యూనిట్ అయినటువంటి మ్యాట్రిక్స్, అలాగే సెకండ్ యూనిట్ అయినటువంటి ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టార్స్ అనే యూనిట్ ప్రిపేర్ అవ్వాలి. పార్షియల్ ఈ 2 యూనిట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ 2 యూనిట్స్ అనేది ప్రిపేర్ అయిపోవాలి. ఎందుకంటే ఈ 2 యూనిట్స్ మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా ఉన్నవే. మ్యాక్సిమం ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్లో ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్గా ఉండేటటువంటి మ్యాథమెటిక్స్లోని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఏవైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ ప్రిపేర్ అయినటువంటి వాటిని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ మనకు ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు ఈ మ్యాథ్స్ని మాత్రం మీరు పాస్ అవ్వచ్చు. సో ఎవరైనా మ్యాథమెటిక్స్ మీద మేము భయంగా ఉంటూ మేము పాస్ అవుతామా లేదనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ 2 యూనిట్స్, మ్యాట్రిక్స్ అండ్ ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టార్స్ అనే యూనిట్స్. ఈ 2 యూనిట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ థర్డ్ ఆప్షన్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్ పార్ట్ నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా మంచి స్కోరింగ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూనిట్ వైజ్గా మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ యూనిట్స్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక తీసుకున్నట్టయితే డిటర్మినేషన్ ఆఫ్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎక్లాన్ మెథడ్ ఒకటి, గాస్ జార్డన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇప్పుడు మీకు ప్రతి యూనిట్ వైజ్ కూడా నేను ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, సాలిడ్గా ఉండే క్వశ్చన్స్ అనేవి మీకు వీడియో ఎండింగ్లో నేను షేర్ చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే ఈజీగా మనం పాస్ అవ్వచ్చు అని తీసుకున్నట్టయితే యూనిట్ వైజ్ నేను ఇక్కడ మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 నుంచి తీసుకున్నట్టయితే డిటర్మినేషన్ ఆఫ్ ర్యాంక్ అనేది ఉంటుంది. ఈ డిటర్మినేషన్ ఆఫ్ ర్యాంక్లో మనందరికీ తెలిసిందే ఎక్లాన్ ఫార్మ్, అలాగే గాస్ జార్డన్ ఫార్మ్స్, ఎలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మెథడ్స్. అలాగే యూనిట్ 2 నుంచి తీసుకున్నట్టయితే కేలే హ్యామిల్టన్, ఇలా కొన్ని థియరమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మీరు థర్డ్ యూనిట్ తీసుకున్నట్టయితే థీరం, అలాగే లెగ్రాంజెస్ థీరం, క్యాషిస్ థీరం, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ మనకు కొన్ని ఉంటాయి. సో ఈ యూనిట్ వైజ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. కామెంట్ డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన లింక్ను కూడా పెడుతున్నాను. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో యూనిట్ వైజ్ నేను ఏ క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలా ప్రిపేర్ అయిపోండి. మ్యాక్సిమం మీకు క్వశ్చన్స్ అని మీకు స్కోరింగ్ అనేది అయిపోతుంది. స్కోరింగ్ అంటే పాస్ అవడమే కాదు, మీకు అబౌవ్ 70-80% అబౌవ్ మార్క్స్ అనేవి సాలిడ్గా ఉంటాయి. ఇకపోతే లాస్ట్ ప్రిఫరెన్స్గా మీరు చేయాల్సింది ఏంటంటే 5th యూనిట్ని పెట్టుకోండి. ఎందుకంటే 5th యూనిట్ అనేది మనకి మల్టిపుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే షార్ట్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్లో మీకు బాగా ఉపయోగపడతాయి. దాన్ని లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్, ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ సంబంధించినటువంటి యూనిట్ ప్రిపేర్ అవ్వండి. ఫైనల్గా ఈ లాస్ట్ యూనిట్ అనేది మీరు ఫైనల్గా లాస్ట్ యూనిట్ ఉంచుకోండి. ఇలా ప్రిపరేషన్ చేయండి.
తప్పకుండా మీరు ప్రతి క్వశ్చన్ నేను ఇప్పుడు ఇచ్చే ఏ సమ్స్ అయితే చెప్పానో, ఏవైతే ప్రాక్టీస్ చేయాలని చెప్పానో అవి అలా ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు మంచి స్కోరింగ్తో మాత్రం మీరు పాస్ అవుతారు. ఇక దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.